ఒక దేవుడి కోసం కోట్ల మంది క్యూలో నిలబడతారు. కాని ఆయన భూమికి ఎందుకొచ్చారో తెలుసా? ఇది సాధారణ కథ కాదు. ఇది కలియుగాన్ని కాపాడేందుకు జరిగిన దివ్య నాటకం. ఒకరోజు మహర్షి భృగువు దేవతలను పరీక్షించాలనుకున్నాడు. విష్ణుమూర్తి ఛాతిపై కాలితో తన్నాడు. అయినా కోపం చేయకుండా భృగువుకు నమస్కరించాడు విష్ణువు. ఆ ఘటనతో మహాలక్ష్మీదేవి బాధతో వైకుంఠాన్ని విడిచిపోయింది. ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి భూమిపైకొచ్చాడు. శేషాద్రి పర్వతంపై శ్రీనివాసుడిగా తపస్సు చేశాడు. అక్కడే పద్మావతీదేవిని వివాహం చేసుకున్నాడు. కాని ఆ పెళ్లికోసం కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడని తెలుసా? అందుకే భక్తులు ఈరోజు కూడా హుండీలో కానుకలు వేస్తున్నారు అంటారు. అలా కలియుగ దైవంగా వెలసిన వెంకటేశ్వర స్వామి ఈరోజు కోట్లాది భక్తులను కాపాడుతున్నాడు. మనసారా కామెంట్లో గోవిందా గోవిందా అని తప్పక రాయండి.